అందరికీ ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 18 ఈరోజు దేవుని వాగ్దానము. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనము. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో తప్పకుండా దీవెన చూడగలుగుతారు. ఈ వాగ్దాన నెరవేర్పు వారు అనుభవించగలుగుతారు. నేడు దేవుని ప్రజలు అనేక మంది చేయి చాపి అప్పు అడిగే స్థితిలో ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడే లోటు ప్రారంభం అవుతుంది. అలా ఆరంభమై అప్పు తీర్చుటకు మరి ఒకరి దగ్గర అప్పు తెచ్చి ఆ అప్పు తీర్చుటకు మరి ఒక చోట అప్పు చేస్తారు. ఆనాడు దావీదు తన అనుభవపూర్వకముగా చెప్పిన మాట ఇది: యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. దావీదు ఆశీర్వాదపు గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అతడు ప్రభువుని కాపరిగా చేసుకొని ప్రభు చిత్తానుసారంగా నడుచుటకు దావీదు ఒప్పుకున్నాడు. ప్రియమిత్రమా, నీవు కూడా దావీదు వలె ప్రభువును కాపరిగా చేసుకొని జీవించినట్లయితే నీవు కూడా ఆశీర్వదించబడతావు. అనేక మందికి అప్పిచ్చే వ్యక్తిగా నీవు మారతావు. నీవు కూడా దావీదులా ఈ మాట చెప్పగలుగుతావు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.